సో మనం యూజువల్గా వీటన్నిటికీ రావడానికి కారణాలు ఏముంటాయి మేడం? అంటే డయాబెటీస్ ఆరిజిన్కి ప్రముఖ కారణాలు ఇంకేమైనా ఉంటాయా మనం డిస్కస్ చేసింది కాకుండా? ఇంకా కారణాలు అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఇన్సులిన్ అసలు ప్రొడక్ట్ ప్యాన్క్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ప్యాన్క్రియాస్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ అవ్వడం, సడన్ గా ఇంజురీ అవ్వడం, దెబ్బ యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు కడుపుకి దెబ్బ తగలడం, ప్యాన్క్రియాస్ దెబ్బ తగలడం, ప్యాన్క్రియాస్ డ్యామేజ్ అయిపోతాయి. అయిపోతే అప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు. ఇందాక టైప్ 1 టైప్ 2 మనం జెస్టేషనల్ డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ ఇవన్నీ కవర్ చేసాం. సో ఫర్దర్గా నేను అంటే స్త్రీలలో మనం అనుకున్నట్టుగా స్త్రీలలో ఒకవేళ వాళ్ళకి మెనోపాజ్ పీరియడ్ అనేసి వస్తుంది, ఒక 45 నుంచి 50 ఏజ్ గ్రూప్ వాళ్ళకి మెనోపాజ్ అనేది వస్తుంది. సో ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తొందరగా అంటే 35th ఇయర్లోనే మెనోపాజ్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా, లేకపోతే ఆ మెన్స్ట్రల్ సైకిల్ని ఇంపాక్ట్ చేసే ఏమైనా ఉంటాయా? మంచి క్వశ్చన్ అండి. తప్పకుండా ఉంటుంది. ఈ డయాబెటీస్ అంటే ఇప్పుడు యూజువల్లీ టైప్ 2 డయాబెటీస్ నేను చెప్పాను కదా 40 తర్వాత స్టార్ట్ అవుతుంది. సో టైప్ 1 డయాబెటీస్ డిఫరెంట్. లేడీస్లో డయాబెటీస్ మనం ఎక్కువ 40+లోనే చూస్తాం. ప్లస్ లేడీస్లో డయాబెటీస్ రావడానికి కారణాలు ఇప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు వచ్చినప్పుడు నేను అది టెంపరీ ఫేజ్ అని చెప్పాను. కానీ వాళ్ళకి మళ్ళీ టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు అన్నట్టు వాళ్ళు మెనోపాజ్ ముందు కూడా రావచ్చు. మెన్స్ట్రల్ సైకిల్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళకి మెనోపాజ్ కూడా ముందు ఫ్యూ ఇయర్స్ ముందు మెనోపాజ్ రావడము. తర్వాత ఈ మెయిన్గా లేడీస్లో ఏంటంటే వెయిట్ పెరిగిపోతారు, లావ్ అయిపోతుంటారు త్వరగా ఈ మెనోపాజ్ టైంలో. సో అప్పుడు వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ కూడా వెళ్ళాలి. మళ్ళీ దాంతోపాటు నేను ఇందాక లక్షణాలన్నీ చెప్పాను కదా, షుగర్ లక్షణాలన్నీ ఇవన్నీ ఉంటే మటుకు తప్పకుండా వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ షుగర్ టెస్ట్ ఎంత ఉందో తెలుసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. సో ఇది మీరు అన్నట్టు వాళ్ళకి మెనోపాజ్ తప్పకుండా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళకి ఎర్లీ మెనోపాజ్ రావచ్చు డయాబెటీస్ ఉన్న వాళ్ళు స్త్రీలలో. లేదా అంటే కొందరికి ఏంటంటే మెనోపాజ్ టైంలో డయాబెటీస్ వచ్చిందంటే తెలుస్తుంది, అప్పుడు వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే అప్పుడు మళ్ళీ హార్మోనల్ చేంజెస్ అవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ ఇది ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో దానివల్ల కూడా వాళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అది మళ్ళీ ప్లస్ జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి అందులో. లేదా అంటే జెనెటిక్ ఫ్యాక్టర్ లేదా అంటే నేను ఇందాక చెప్పినట్టు టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ రెసిస్టెంట్ ఎక్కువైపోతారు. అంటే మన బాడీ సెల్స్ ఆ ఇన్సులిన్కి పని చేయదు, ఇంకా దాన్ని యాక్సెప్ట్ చేసుకోలేకపోతుంది. అలాంటివి ఇది ఎందుకు అలా అవుతుంది అనేది మటుకు ఇంతవరకు ఎవరు తెలుసుకోలేకపోయారు. ఒకటి ఏంటంటే స్ట్రెస్ ఫ్యాక్టర్. అంటే అకార్డింగ్ టు మనం ఇది తీసుకుంటే స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కువ, విపరీతంగా స్ట్రెస్ తీసుకోవడం కానీ, వరి అవడం కానీ, గ్రీఫ్, ఎవరైనా పోయారో లేదో ఏదో గ్రీఫ్ వల్లనో ఏదో. సో అది అది మైండ్ నుంచి మనకు మెసేజెస్ పంపిస్తుంది అనమాట. సో అది ఆటో ఇమ్యూన్ గా అటాక్ చేస్తుంది. సో ఇది మీరు అడిగినట్టు ఉంటుంది అనమాట. ముందు ఎర్లీ మెనోపాజ్ కూడా రావచ్చు.